యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో శాంతి టీవీ ప్రేక్షకులకు వందనములు. బ్రదర్ శోభన్ గారిచే పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రారంభించబడిన శాంతి టీవీ ద్వారా ఇప్పటికే అనేక మంది ప్రజలు దీవించబడినారని మేము విశ్వసిస్తున్నాం. అదేవిధంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రజలకు దేవుని యొక్క శక్తి కలిగిన వాక్యాన్ని అందించాలనే కోరికతో యేసులో ఆనందం అనే కార్యక్రమాన్ని శాంతి టీవీ ద్వారా ప్రసారం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ ప్రార్థనాపూర్వకంగా దీవించబడాలని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. జవాబురాని ప్రార్థన వెనకాతల ఉన్న రహస్యం ఏమిటి? ద మిస్టరీ ఆఫ్ అన్ఆన్సర్డ్ ప్రేయర్. ప్రార్థన చాలాసార్లు మనం చేస్తున్నప్పుడు కొన్నింటికి మన జీవితంలో జవాబు రాదు. అయితే ఆ జవాబు రాని ప్రార్థనకి కారణం ఏంటి? చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే పాపం చేయడం వలనండి, లేకపోతే తప్పుడు ప్రార్థన వలనండి, లేకపోతే స్వార్థంతో కూడిన ప్రార్థన వలనండి, లేకపోతే ఇతరులకి కీడు కలగాలి అనే ప్రార్థన కాబట్టండి, అత్యాశతో కూడిన ప్రార్థన కాబట్టండి, ఎన్నో మనం చెప్తాం. అవన్నీ పక్కన పెట్టండి. అవన్నీ కాకుండా నువ్వెంతో పరిశుద్ధంగా ఉండి దేవుని ఎదుట నిందారహితురాలుగా ఉన్నప్పటికీ కూడా అనేక మంది జీవితాల్లో అనేక సార్లు కొన్నింటికి దేవుడు జవాబు ఇవ్వడం. అయితే దీని గురించి చాలామందికి అర్థం కాదు. ఎందుకోసం అంటే మనం ఎప్పుడు చూసినా దేవుడు ప్రార్థన ఆలకించి జవాబు ఇచ్చేవాడనే మనం వింటున్నాం. 65వ కీర్తన 2వ వచనంలో దావీదు కీర్తనాకారుడు కూడా అన్నాడు, ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరులు నీ ఎద్దుకు వస్తారు అని చెప్పన్నాడు. మనం కూడా ఎప్పుడు చూసినా
దేవుడు ఏ విధంగా ప్రార్థన ఆలకించాడో, ఏ విధంగా జవాబిచ్చాడో వాటిని గురించి ఎక్కువగా మనం చదువుతాం, ధ్యానిస్తాం కదా. ఎర్ర సముద్రం 2 పాయలైంది, మన్నాను కురిపించాడు, పురెళ్లను పంపించాడు, శత్రువుని నాశనం చేశాడు. మోషే ప్రార్థన చేస్తే దేవుడు ఈ విధంగా చేశాడు, ఆ విధంగా చేశాడు అని ఇవే మాటలు మనం అనేకసార్లు వింటుంటాం. కానీ అదే సమయంలో దేవుడు కొంతమంది జీవితంలో జవాబు ఇవ్వలేని ప్రార్థనల గురించి కూడా బైబిల్లో మనం చూడగలుగుతాం. ఇది ఒక మిస్టరీ కింద చాలా మంది జీవితంలో ఉండిపోతుంది. ఎందుకోసం నేను ఇన్ని సంవత్సరాలు నా బిడ్డ కోసం ప్రార్థన చేసినా నా బిడ్డ బ్రతకలేదు అని అడిగేవారు కొంతమంది. మా అమ్మ కోసం మేము ఎంతో ప్రార్థన చేశామండి, కనిపించిన దైవజనులు అందరి చేత రెగ్యులర్ ఫాస్టింగ్ ప్రేయర్స్ పెట్టామండి, ఇంట్లో కంటిన్యూస్గా మేము ప్రార్థనలు చేశామండి, అయినా మా అమ్మ ఎందుకు బ్రతకలేదు, ఎందుకు దేవుడు మా అమ్మని బ్రతికించలేదు అని కొంతమంది అంటారు. నేను ఎంతో ప్రార్థన చేసి నాకు ఈ యొక్క ఉద్యోగం కావాలని ఎంతో నేను దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, కానీ ఎందుకు దేవుడు నాకు ఆ ఉద్యోగం ఇవ్వలేదు. ఈ విధంగా మనం చూస్తే జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా అడిగినది ఏదో దేవుడు ఇవ్వలేదని ప్రతి ఒక్కరూ ఒక అసంతృప్తితో జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే బయటకు చెప్పుకోలేక వారు ప్రార్థన చేసిన ఒక్కొక్క దానికి జవాబు రానప్పుడు వాళ్ళు లోపలే అంతర్మదనం అంటారు చూసారా, లోపలే మదన పడుతూ ఎందుకు దేవుడు నాకు ఈ విషయంలో జవాబు ఇవ్వట్లేదు అని చెప్పి అనుకుంటూ ఓకే ఎందుకు ఇవ్వలేదోలే అనుకుంటూ ఊరుకుంటూ ఉంటారు. అనేక మంది భక్తులు కూడా అటువంటి అనుభూతుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇంకొంతమంది ఏమవుతారంటే నాస్తికుల కింద కూడా మారిపోతూ ఉంటారు. అందుకోసమనే ఒక చిన్న సంఘటన చదివాను. అదేంటంటే కాల్విన్ అండ్ హాబ్స్ అని చెప్పి ఒక కామిక్ బుక్లో ఒక చిన్న అబ్బాయిని గురించి రాయబడింది. ఈ చిన్న అబ్బాయి ఏం చేస్తాడంటే అది మంచు కురిసే ప్రారంభ దినాలు. ఆ మంచు కురిసే ప్రారంభ దినాల్లో బయటకు వెళ్ళి ఎర్రగా ఉన్న గడ్డినంతటిని చూసి ఇక మీదట ఇక్కడ బాగా మంచు కురవబోతుంది, ఈ మంచులో నేను ఇక మీదట ఆడుకుంటాను అని చెప్పి వెంటనే అంటాడు, దేవుడా ఈరోజు ఎంత ఎత్తు మంచు కురిపించు, మంచు ముద్దలతో నేను ఆడుకుంటాను అని చెప్పి పైకి చూసి దేవా నేను 1 2 3 అంటాను, ఈ లోపల మొత్తం మంచు కురిపించు అని చెప్పి అంటాడు. అని తర్వాత పైకి చూసి దేవా మంచు కురిపించు 1 2 3 స్నో అని అంటాడు. అని కిందకి చూసేటప్పటికి అసలు స్నో అనేది ఎక్కడ కూడా ఉండదు. ఏంటి అని చెప్పి మళ్ళీ బయట చూస్తాడు, కమాన్ స్నో అని చెప్పి అంటాడు. అయినా సరే మంచు కురవదు. చాలా నిరాశ పడిపోతాడు. నేను ప్రార్థన చేసిన దేవుడు మంచు కురిపించలేదు అని చెప్పి సరేలే ఈ ఎండిపోయిన గడ్డిలోనే నేను ఆడుకుంటాను అని చెప్పి అనుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ చిన్నోడు కాబట్టి మనసు ఎందుకో సంతృప్తి చెందక ఆ సాటిస్ఫాక్షన్ లేక ఏం చేస్తాడంటే మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి మోకాలేసి దేవా మంచు కురిపించవా ప్లీజ్, నేను ఆడుకోవాలని అనుకుంటున్నాను దేవా, కనీసం 1 feet మంచు కురిపించు దేవా అని చెప్పి అని అంటాడు. అని బయటకు వెళ్ళి చూస్తాడు, మంచు ఎక్కడ కూడా ఉండదు. రెండవసారి మరలా అంటాడు, దేవా 1 అడుగు కాకపోతే కనీసం 8 అంగుళాలన్నా మంచు కురిసేలా చేయు దేవా అని చెప్పి అంటాడు. అని బయటకు వచ్చి చూసేటప్పటికి 8 అంగుళాలు కూడా మంచు అక్కడ ఉండదు. మరలా అంటాడు, దేవా పోనీ 6 inches 6 అంగుళాలు మంచు కురిసేలా చేయదేవా అని అంటాడు. అంటే ఏంటంటే తానే కాంప్రమైజ్ అయిపోయి ఓకే దేవుడు 1 feet ఇవ్వలేకపోతున్నాడేమో, 8 inches ఇవ్వలేకపోతున్నాడేమో, ఒకవేళ 6 inches మంచు కురిపిస్తాడేమో అని దేవా ప్లీజ్ 6 inches అని అంటాడు. వెళ్ళి చూస్తే రాదు, లార్డ్ ఐఎమ్ వెయిటింగ్, నేను చూస్తున్నాను, దానికోసం ఎదురు చూస్తున్నాను, మంచు కురిపించు అని అంటాడు. కానీ అప్పటికీ కూడా రాదు. చివరికి అంటాడు, దేవా నేను నాస్తికుడిని అయిపోవడం నీకు ఇష్టమా, నేను నాస్తికుడిని అయిపోవాలని నువ్వు కోరుకుంటున్నావా అని చెప్పి అంటాడు చివరికి అబ్బాయి. అలాగే మన జీవితంలో కూడా చాలాసార్లు ప్రార్థన చేసి 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 తగ్గించుకుంటూ వచ్చి చివరికి మనం కూడా ఏం చేస్తామంటే దేవుడు నన్ను నాస్తికుడిని అయిపోవాలని కోరుకుంటున్నాడేమో అని చెప్పి అనుకుంటుంటాం. చాలాసార్లు చాలామంది వారి జీవితంలో ప్రార్థనలకి జవాబు రానప్పుడు అనేక మంది నాస్తికుల్లాగా మాట్లాడుతూ ఉంటారు. దేవుడు ఏం చేశాడండి, సంవత్సరం వెళ్ళానండి ప్రార్థనకి, 7 వారాలు వెళ్ళానండి ప్రార్థనకి, 10 సంవత్సరాలు వెళ్ళానండి ప్రార్థనకి, దేవుడు ఎక్కడ జవాబు ఇచ్చాడండి, దేవుడు ఉంటే నాకెందుకండి ఎలా జరగాలి, ఎన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది కదా. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా కనుక గమనించగలిగితే మనం నిజంగా దేవుని వైపు చూడగలుగుతాం. కానీ ఈ రోజుల్లో అనేక మంది ఏం చేస్తారంటే దేవుడు జవాబు ఇవ్వలేనప్పుడు కొన్నిసార్లు ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉంటారు. 10వ కీర్తన 1వ వచనాన్ని మనం చూసినట్లయితే Psalm chapter 10 verse 1, యెహోవా నీవెందుకు దూరముగా నిల్చున్నావు, ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు. మనకి కూడా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది కొన్ని విషయాలు మనం కొన్ని సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్నా జవాబు రానప్పుడు దావీదు భక్తులతో కలిసి మనం కూడా ఈ విధంగా ఏడవాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకోసం అంటే కొన్నింటికి జవాబు రాకపోవడం అనేది దానికి కారణంగా ఉంటుంది. కనుక ఈ రోజులో మనం చూసినట్లయితే అనేక మంది భక్తి కలిగిన దైవజనులు లాంటి వారు కూడా ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొని కూడా వారు బయటికి కూడా చెప్పుకోలేని పరిస్థితులు వారి జీవితంలో చూస్తాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలా కొన్నిసార్లు ప్రార్థనలకు జవాబు రాకపోవడం అనేది నీ జీవితంలో జరుగుతున్న ఒక కొత్త విషయం కాదు. కానీ బైబిల్ గ్రంథంలో అనేక మంది మహాభక్తులు
కూడా ప్రార్థించినప్పుడు కొన్నిసార్లు దేవుడు వారికి కూడా జవాబు అనేది ఇవ్వలేదు అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. కనుక ఈ రోజున మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, దేవుడు కొన్నిసార్లు కొన్ని ప్రార్థనలకి ఎందుకు జవాబు ఇవ్వడు అన్నదాన్ని మనం తెలుసుకోవాలి. రైట్, ఈ రోజు నేను మీతో పంచుకుంటున్న ఈ మాట నిజంగా మీకు ఒక గొప్ప ప్రత్యక్షతని, గొప్ప ఆనందాన్ని మీకు కలుగజేస్తుంది. ఎందుకంటే ఈ మాటలో నాకు గొప్ప ఆనందాన్ని కలుగజేసాయి. ఈ మాటలు ఈరోజు మిమ్మల్ని కూడా వెలిగించబోతున్నాయి. అందుకే ఈ మాటలు చెప్తున్నాను. సో ఈ రోజున దేవుడు ఎందుకు కొన్నిసార్లు తన భక్తుల యొక్క జీవితాల్లో, లేకపోతే భక్తి గల క్రైస్తవులై కొన్ని విషయాల గురించి ప్రార్థన చేస్తున్నప్పటికీ దేవుడు ఎందుకు ఆ విషయాల్లో జవాబు ఇవ్వడు అనే దాన్ని చూసుకుంటే, మొట్టమొదటిగా మనందరం కూడా పౌలు భక్తుని యొక్క ప్రార్థన గురించి చూద్దాం. ఓకే, రైట్. ఈ రోజున పాల్స్ అన్ఆన్సర్డ్ ప్రేయర్, జవాబు రాని పౌలు భక్తుని యొక్క ప్రార్థన. పౌలు భక్తుడు కూడా ప్రార్థన చేస్తే దేవుడు పౌలు భక్తునికి కూడా ఒక విషయంలో దేవుడు జవాబు ఇవ్వలేదు. పౌలు భక్తుడు అంటే ఎవరండి? క్రొత్త నిబంధన సంఘానికి కొలబద్ద కదండి. యూరప్ ఖండానికి యేసు క్రీస్తును, క్రైస్తవ్యాన్ని పరిచయం చేసిన గొప్ప భక్తుడు. యేసు క్రీస్తు కొరకు అనేకమైన శ్రమలు, అవమానాలు భరించిన భక్తుడు. క్రొత్త నిబంధనలో అనేకమైన పత్రికలు రాసిన గొప్ప పరిశుద్ధాత్మ ప్రేరణతో ఉన్న భక్తుడు ఈ యొక్క పౌలు భక్తుడు. అంతేకాకుండా ఈ యొక్క క్రొత్త నిబంధనలో ఉన్న అన్ని సంఘాలకి ప్రార్థన గురించి ఎక్కువగా రాసిన భక్తుడు ఈ యొక్క పౌలు భక్తుడు. అంతేకాదు, పౌలు భక్తుడు ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి, మీరు క్షేమంగా, సుఖంగా, నెమ్మదిగా ఉండాలంటే రాజుల కోసం ప్రార్థన చేయండి, అధికారుల కోసం ప్రార్థన చేయండి, మనం పోరాడుతున్నది దురాత్మ శక్తులతో కనుక మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పిన పౌలు భక్తుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో, ఎంత గొప్ప భక్తుని యొక్క జీవితంలో కూడా దేవుడు ఒక ప్రార్థనకి జవాబు ఉండదు. అంతేకాకుండా ఈ పౌలు భక్తుడు వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేయండి అని మాత్రమే కాదు, కానీ ప్రార్థన చేసే అనుభవం కలిగిన వాడు. అపోస్తల కార్యములు 16:25 చెరసాల్లో బంధించినప్పుడు పౌలు భక్తుడు చెరసాల్లో ప్రార్థన చేస్తున్నాడు. అదే అపోస్తల కార్యములు 28:8 పొప్లి అనే ఒక ముఖ్యుడు అనారోగ్యంతో బాధపడితే ప్రార్థన చేసినప్పుడు స్వస్థత వచ్చింది. రోమీయులకు రాసిన పత్రిక 1:8-10 రోమా సంఘం కొరకు, ఎఫెసు, ఫిలిప్పు, కొలస్సి, దశలోనికైల సంఘాలన్నిటి గురించి కూడా ప్రార్థన చేసిన భక్తుడు. అంతేకాదు, ఒక స్టేట్మెంట్ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, శరీర రీతిగా నా ముఖం ఎరుగని వారి కొరకు కూడా నేను ఎంతగానో పోరాడుచున్నాను అని చెప్పన్నాడు. తన ముఖం తెలియని వారి కోసం కూడా పౌలు భక్తుడు ఎంతగానో ప్రార్థన చేశాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పౌలు భక్తుడు ప్రార్థన గురించి రాశాడు, ప్రార్థన చేశాడు. ఇటువంటి పౌలు భక్తుని జీవితంలో కూడా దేవుడు ఒక ప్రార్థన చేస్తే దానికి జవాబు ఇవ్వలేదు. అదేంటో తెలుసా? చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 2 Corinthians 12:8. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని అని అంటున్నాడు. పౌలు భక్తునికి గొప్ప ప్రత్యక్షతలు దేవుడిచ్చాడు. పరలోకంలో ఉన్న రహస్యాలను దేవుడు చూపించాడు. ఏంటి, అనేకమైన విషయాలను అతిశయించడానికి పౌలు భక్తుడు ఎన్నో విషయాలు ఉన్నాయి ఆత్మీయంగా. అయితే చివరికి అంటున్నాడు, అటువంటి నేను ముమ్మారు ప్రార్థించాడు. దేనికోసం ప్రార్థన చేశాడంట? 7వ వచనం చూడండి, శరీరంలో ఒక ముళ్ళు ఉంది, దానికోసం 3 సార్లు నేను ప్రార్థన చేశాను, అది తొలగిపోవాలని నేను ప్రార్థన చేశాను. ఎన్నిసార్లు చేశాడంట? ఒక్కసారి కాదు, 3 సార్లు ఒకే విషయాన్ని గురించి అడిగాడు. 3 సార్లు కూడా దేవుడు నో అని చెప్పి అన్నాడు. ఎవరికి? పౌలు భక్తునికి. సో హీ ప్రేడ్ నాట్ వన్స్ బట్ 3 times. 3 సార్లు ప్రార్థన చేశాడు. కానీ అదే సమయంలో అండ్ ఈచ్ టైమ్ గాడ్ సెడ్ నో అని చెప్పింది. 3 సార్లు కూడా పౌలు భక్తునితో దేవుడు ఏమన్నాడు తెలుసా? నో అని చెప్పి అన్నాడు. ఇప్పుడు పౌలు భక్తుడు నాస్తికుడు అయిపోవాలా? ఏంటి, దేవుడు నా జీవితంలో చేశాడని అనాలా? కానీ పౌలు భక్తుని గురించి జాగ్రత్తగా మనం చూసినట్లయితే అసలు ఎంత గొప్ప విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతామంటే, ఈ పౌలు భక్తుని జీవితంలో దేవుడు 3 సార్లు నో అని చెప్పాడు. అయితే ఇక్కడ మనం 3 ముఖ్యమైన విషయాలు గమనించాలి. రైట్, అందులో మొట్టమొదటిది ఏంటంటే, శ్రేష్టమైన క్రైస్తవ జీవితం కలిగిన వారి ప్రార్థనలను కూడా కొన్నిసార్లు జవాబు రాకపోవడం అనేది సంభవిస్తుంది. పౌలు భక్తుని జీవితం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నెంబర్ 1, శ్రేష్టమైన క్రైస్తవ జీవితాన్ని కలిగిన వారు ప్రార్థన చేసిన కూడా కొన్నిసార్లు జవాబు రాకపోవడం అనేది సంభవిస్తుంది. అన్ఆన్సర్డ్ ప్రేయర్ సమ్టైమ్స్ హ్యాపెన్స్ టు ద వెరీ బెస్ట్ ఆఫ్ క్రిస్టియన్స్. కనుకనే ఈ విషయాన్ని గమనించాలి. రెండవదిగా, ఇలా జరిగినప్పుడు ఎందుకు జరిగింది అని మన మానవ జ్ఞానంతో ఎప్పుడు కూడా వివరించలేం. ఎందుకు జరిగింది అని మన మానవ జ్ఞానంతో కనుక అర్థం చేసుకోవాలంటే ఎప్పటికీ కూడా అది జరగదు. మూడవదిగా, ఇలా సంభవించినప్పుడు మనం చాలాసార్లు కృంగిపోతాం. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇలా సంభవించినప్పుడు దేవుడు తన మనస్సులో ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు కనుకనే నీకు జవాబు ఇవ్వలేదు అన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. సో అందుకనే పౌలు భక్తుని జీవితంలో కూడా అదే జరిగింది.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అదేంటో తెలుసా? కొన్నిసార్లు దేవుడు నో అని చెప్పడానికి గల కారణం ఏంటంటే నీ జీవితంలో అతి శ్రేష్టమైనది ఏదో చేయబోతున్నాడు దేవుడు. అందుకోసమని దేవుడు కొన్నిసార్లు నో అని చెప్పడానికి మనం చూస్తాం. అందుకే పౌలు భక్తునితో దేవుడు ఏమన్నాడు తెలుసా? చూడండి 9వ వచనం, వర్స్ 9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుని. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ పౌలు భక్తుడు అడిగింది ఒకటి, దేవా ఈ బలహీనత తీసేవా అని. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ, నా కృప నీకు చాలును అన్నాడు. ప్రభు ఇది తీసేవా అంటే దానికి దేవుడు నో అన్నాడు. దానికి బదులుగా ఏమన్నాడంటే నా కృప నీకు చాలును అన్నాడు. అంటే అర్థం ఏంటంటే నువ్వు కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు నో అనే విషయంలో చెప్పాడు అంటే ఆ విషయంలో దేవుడు నీకు తన ఉన్నతమైన కృపను అనుగ్రహించబోతున్నాడు అని అర్థం. నమ్మిన వారు చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరుస్తాం. హల్లెలూయా. కొన్ని విషయాల్లో దేవుడు నో అని చెప్పి అంటున్నాడంటే ఆ విషయంలో దేవుడు నీ కృప జీవము కంటే ఉత్తమము అని చెప్పి బైబిల్లో ఉంది చూసారా? ఒక మనిషి యొక్క ప్రాణం కంటే విలువైన దేవుని కృప నీకు ఇవ్వాలని అనుకుంటున్నాడు. అందుకనే కొన్ని విషయాల్లో దేవుడు నో అని చెప్తాడు అన్న సంగతి మనం తెలుసుకోవాలి. కనుక ఈ రోజున ఇక్కడ పౌలు భక్తుని యొక్క జీవితంలో దేవుడు నో అని ఎందుకు అన్నాడు తెలుసా? పౌలు ఈ విషయంలో గనక నీకు నేను ఎస్ అని చెప్పి నీకు గనక నేను విడుదలని కలుగు చేస్తే నువ్వు నా కొరకు నా శక్తితో నింపబడలేవు, నా శక్తిని నువ్వు రుచి చూడలేవు, నా కొరకు నువ్వు గొప్ప వాటిని నువ్వు చేయలేవు. నా కొరకు నువ్వు గొప్ప వాటిని చేయాలి అంటే ఈ సమయంలో నేను నీకు నో అని చెప్పాలి అని అనుకున్నాడు దేవుడు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు కొన్నిసార్లు ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నో అని చెప్పి అంటాడు. ఎందుకోసం అంటే అంతకంటే శ్రేష్టమైనది ఏదో చేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సమ్ టైమ్స్ గాడ్స్ నో ఈజ్ బెటర్ దెన్ హిస్ ఎస్. కొన్నిసార్లు దేవుడు ఎస్ అనే దానికంటే గొప్ప మేలు నో అన్నప్పుడు జరుగుతుంది. హల్లెలూయా. అందుకోసమని మనం ఈరోజు తెలుసుకోవాలి ఏంటంటే దేవుడు ప్రార్థనకు జవాబు ఇచ్చుట ద్వారా చేసిన దానికంటే జవాబు ఇవ్వకపోవటం ద్వారా చేసిన మేలు ఇంకా గొప్పది అని సంగతి మనం తెలుసుకోవాలి. అందుకోసమని ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఒకసారి ఊహించుకోండి, బహుశా మీరు అన్నిటి గురించి ప్రార్థన చేస్తూ ఉంటే చేస్తున్న ప్రార్థనలన్నిటికీ టక మన జవాబు దేవుడు ఇచ్చేసాడు అనుకోండి, మీరు గొప్ప భక్తులు అయిపోతారా? ఏమవుతారు చెప్పండి? మీరు దేవుని మీద ఆధారపడడం మానేసి ప్రార్థన ద్వారా వచ్చే అద్భుతాల మీద ఆధారపడేవారుగా మీరు మారిపోతారు. అదే మీ జీవితంలో దేవుడు ఎప్పుడైతే కొన్ని విషయాల్లో నో అని అంటున్నాడో దాని ద్వారా మీరు ఏమవుతారంటే ఆత్మీయ ఎదుగుదలలో మీరు గొప్పవారు అవుతారు. ఆత్మీయంగా మీరు ఎదగాలి అని అనుకుంటే, దేవునికి మీరు దగ్గర అవ్వాలి అని అనుకుంటే, దేవుని శక్తి మీ జీవితంలో మీరు చూడాలి అని అనుకుంటే మీ జీవితంలో కొన్ని విషయాలు దేవుడు నో అని చెప్పనాలి. అందుకోసమని దేవుడు ఆత్మీయంగా మనం ఎదగాలని, మన జీవితంలో స్థిరమైన వారంగా ఉండాలని కొన్నిసార్లు మన భవిష్యత్తును ఎరిగిన దేవుడు మన జీవితంలో నో అని చెప్పి కూడా అంటాడు. కనుక ఈ రోజున మన జీవితంలో దేవుడు నో అనే దాన్ని ఎంత విలువైనదిగా మనం గ్రహించగలుగుతున్నామా? కనుక ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన దేవునికి నో అనే అధికారం ఉన్నదన్న సంగతి మనం గ్రహించాలి. ఎప్పుడు చూసినా నేను అడిగిన ప్రతి దానికి కూడా ఎస్ అనే అంటాడు దేవుడు అని అనుకోకండి. మనం అడిగిన ప్రతి దాంట్లో కూడా నో అనే అధికారం కూడా దేవునికి ఉన్నది అన్న సంగతి మనం తెలుసుకోవాలి. కనుక ఈ రోజున మనం అటువంటి ఆలోచన కలిగి లేనప్పుడు మనం ఎప్పటికీ కూడా గొప్ప కార్యాలని దేవుని దగ్గర నుంచి చూడలేం. కానీ ఈ సమయంలో ఇంకొకటి గమనించాలి, దేవుడు అన్ని ప్రార్థనలను కూడా ఆలకిస్తాడు. దేవుడు అందరి ప్రార్థనలు కూడా ఆలకిస్తాడు. కానీ దేవుడు కొన్ని జవాబులకి నో అని చెప్పి అంటాడు. కొన్నిసార్లు దేవుడు ఏమని చెప్తాడు? నో అని అంటాడు. ప్రార్థన మాత్రం నో అని చెప్పేదానికి కూడా దేనికి దేవుడు నో అని చెప్పాలనుకున్నాడో ఆ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. ఆ సంగతి మనం తెలుసుకోవాలి. నో అనేసాడు కాబట్టి దేవుడు వినలేదేమో అని అనుకోద్దు. వినే దేవుడు నో అని చెప్పి అంటాడు. ఎందుకు? నీ భవిష్యత్తును బాగా ఎరిగిన వాడు గనక కొన్నిసార్లు దేవుడు నో అని చెప్పి కూడా అంటాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో కొన్నిసార్లు దేవుడు దేనికైనా నో అంటే దేవుని మీద గ్రడ్జ్ పెట్టుకున్నావా? దేవుని మీద కోపం పెట్టుకున్నావా? నాస్తికుడిలాగా మాట్లాడదామని అనుకుంటున్నావా? నీ జీవితంలో దేవునికి నో అనే అధికారం ఉందని నువ్వు తెలుసుకున్నప్పుడే నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేయవు. లేకపోతే దేవుడు నాకు ఎందుకు చేశాడు, ఎందుకు నాకే ఇలా జరగాలి అని చెప్పి నాస్తికుడిలా దేవుని మీద యుద్ధానికి దిగుతావు. దేవుని మీద యుద్ధానికి దిగి ఏ ఒక్కరు కూడా జయించలేరు అనే సంగతి మనం తెలుసుకోవాలి. కనుక మనం జవాబుల మీద ఫోకస్ చేసేవారం కాకుండా దేవుని మీద ఫోకస్ చేసేవారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడిచ్చే జవాబులను బట్టి మనం బ్రతుకుదామని అనుకుంటున్నాం, కానీ దేవుడు తన్ను బట్టి మనం బ్రతకాలని కోరుకుంటున్నాడు. అందుకోసమనే
దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో నో అని చెప్పి అంటాడు. జాగ్రత్తగా గమనించండి. నేను మరలా చెప్తున్నాను, కొన్ని ప్రార్థనలకు దేవుడు ఎందుకు నో అని అంటాడో తెలుసా? మీ పట్ల దేవుడు అతి ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు ఆ విషయాల్లో దేవుడు నో అని చెప్పి అంటాడు. అది మీకు కీడుగా అనిపించవచ్చు, కానీ తర్వాత దాని విషయం అర్థమవుతుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు లూకా సువార్త 22వ అధ్యాయంలో ఏమని ప్రార్థన చేశారో ఒకసారి చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయం 42. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ అప్పగింపబడబోయే ముందు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నారు. ఎంతగా ప్రార్థన చేస్తున్నారు తెలుసా అండి? చెమట రక్తం కింద మారిపోతుంది. స్ట్రెయినింగ్ ఎవ్రీ నర్వ్ అంటారు. ప్రతి నరానికి ఒత్తిడి కలిగించే విధంగా ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, ఆయన నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అన్నాడు. ఆ గిన్నె ఏంటి? తాను అనుభవించబోయే సిలువ మరణం, కిరాతకమైన, భయంకరమైన, అవమానకరమైన ఆ సిలువ మరణాన్ని గురించి ప్రార్థన చేస్తూ, తండ్రి, ఈ శ్రమ నీ చిత్తం అయితే నాకు రాకుండా తొలగించు అని ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు ఓకే అని తొలగించాడా? ఏం చేశాడు? దేవదూతను పంపించి బలపరిచాడు. దేనికోసం? ఆ యొక్క శ్రమను అనుభవించడం కోసం. ఎందుకోసం అంటే యేసుక్రీస్తు నామం అన్ని నామముల కంటే పైనామంగా హెచ్చించాలన్నది దేవుని యొక్క మనసులో ఉంది. అంతేకాదు, యేసుక్రీస్తు ద్వారా మానవ జాతి అంతా పాతాళం నుంచి పరలోక వారసులుగా తిప్పబడాలన్నది దేవుని యొక్క మనసు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు, తండ్రి నీ చిత్తమైతే తొలగించువా అని ప్రార్థన చేస్తే తండ్రి నో అని చెప్పన్నాడు. ఏమన్నాడండి? నో అని చెప్పన్నాడు. సంతోషంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ మరణాన్ని రుచి చూశారు. దాని ప్రతిఫలంగా 3వ దినాన సజీవుడిగా లేచాడు. ఈ రోజున అన్ని నామముల కంటే పైనామంగా ఆ నామం హెచ్చింపబడింది. ఆ నామాన్ని చప్పట్లు కొట్టి మహిమపరుస్తాం. హల్లెలూయా. నీ జీవితంలో కూడా తండ్రి అని అంటున్నావా? యేసయ్యే అలా అడిగితే నో అని చెప్పిన తండ్రి అయిన దేవుడు నీ జీవితంలో కూడా కొన్నిసార్లు నో అనడానికి నువ్వు అధికారం ఇవ్వా? నువ్వు అవకాశం ఇవ్వా దేవునికి? నువ్వు గనక కొన్నిసార్లు దేవుడు నో అంటే నువ్వు అవకాశం ఇస్తే ఆ నో నిన్ను ఎస్ అన్న దానికంటే గొప్ప వ్యక్తిగా నిన్ను చేస్తుంది. ఎంతమంది నమ్ముతున్నారు? ఎస్. అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో ప్రార్థనకి జవాబు రాకపోతే అయిపోయింది అని అనుకోవద్దు. ఇంకా ఎక్కువ దీవెన వస్తుందని మీరు అనుకోవాలి. ఆ వాస్తవంలోనికి మీరు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మనం ఈస్టర్ పీపుల్, మనం పునరుద్ధాన జనాంగం. మన జీవితంలో దేవుడు పునరుద్ధానాన్ని కలిగించడం కోసం కొన్నిసార్లు కొన్ని విషయాల్లో నో అని అంటాడనే సంగతి కూడా మనం తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో మనం చేసే ప్రార్థనకి దేవుడు 3 జవాబులు కలిగినాడు. గాడ్ హ్యాస్ 3 ఆన్సర్స్ ఫర్ యువర్ ప్రేయర్స్. అందులో నెంబర్ 1 ఎస్, నెంబర్ 2 నో, అండ్ నెంబర్ 3 వెయిట్. దేవుడు ఎప్పుడు కూడా ఇచ్చే జవాబుల్లో 3 ఉంటాయి. నెంబర్ 1, నువ్వు చేస్తున్న ప్రార్థనలకి దేవుడు ఎస్ అంటాడు. కొన్నిసార్లు నువ్వు చేస్తున్న ప్రార్థనలకి నో అని చెప్పి అంటాడు. కొన్నిసార్లు నువ్వు చేసిన ప్రార్థనకి వెయిట్, ఎదురు చూడు అని చెప్పి అంటాడు. దేనికైనా నువ్వు సిద్ధంగా ఉండాలి. దేవుడు చెప్పే ఈ 3 కూడా నీకు ఉన్నతమైన ఆశీర్వాదం ఉంది. అందుకోసమని దావీదు ప్రార్థన చేసినప్పుడు అంటున్నాడు, నేను యెహోవా కొరకు సహనంతో కనిపెట్టుకుంటున్నా అని అన్నాడు. దానియేలు ప్రార్థన చేసినప్పుడు దేవదూత కబురు చెప్పి, దానియేలు నువ్వు ప్రార్థన చేసిన మొదటి రోజే విన్నానయ్యా, కానీ వెయిట్, సమయం వచ్చినంత వరకు ఎదురు చూడు అని చెప్పి అన్నాడు. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అనేక సార్లు మీరు విసుగక ప్రార్థన చేయండి అని చెప్పి అన్నాడు. ఎందుకోసం? వెయిట్. అందుకోసమనే ఇప్పుడు మన జీవితంలో విసిగిపోకుండా ఇప్పుడు ఏం చేయాలంటే కంటిన్యూస్గా ప్రార్థన జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. 9999 సార్లు నువ్వు ప్రార్థన చేసినా జరగని దానికి జవాబు 10,000వ సారి నువ్వు చేసిన దానికి జవాబు రావచ్చు. తాళం గుర్తులో ఆఖరి తాళపు చెవి ద్వారా తాళం ఓపెన్ కావచ్చు. ఆ ఒక్కటే నువ్వు ఆపేసినప్పుడు నీ జీవితంలో జవాబు అనేది రాదు. అందుకే అనేక మంది చెప్తా ఉంటారు, నా భర్త కోసం నేను 40 సంవత్సరాలు ప్రార్థన చేశానండి, అప్పుడు నా భర్త మారాడు అని అంటారు. 39 సంవత్సరాలు ప్రార్థన చేసి మానేస్తే ఆ భర్త సంగతి ఏంటి? కుటుంబంలో అనేక మంది అలా చెప్తారు, నేను 10 సంవత్సరాలు చేశాను, 5 సంవత్సరాలు చేశాను, 50 సంవత్సరాలు చేశాను. ఎన్నో సాక్ష్యాలు ఉంటాయి. అందుకనే విసుగక ప్రార్థన చేయాలి. ఆయన దేవుడు కనుక ఆయనతో అత్యున్నతమైన క్లోజ్ రిలేషన్షిప్ పెంచుకోవడం కోసం మనం ఆయన కోసం ప్రార్థన చేయాలి. అందుకనే ప్రతినిత్యం మనం ప్రార్థన చేయాలి. అదే సమయంలో దేవుని కొరకు ఎదురు చూడాలి. నీ జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా తప్పు చేయడు. జీవితం అంతా ప్రయాణం చేసి చివరికి నువ్వు పరలోకం వెళ్ళిపోయావు అనుకో, పరలోకం ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూసుకోండి. పరలోకం వెళ్ళాక ఎంట్రన్స్ గేట్ నుంచి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. మీ జీవిత దారి అంతా కనిపిస్తుంది. ఎన్ని వంకలు, ఎన్ని టింకర్లు తిరుగుకుంటా మీరు వచ్చారు, ఆ వంకలన్నీ కూడా కనిపిస్తాయి. ఆ వంకలన్నీ చూసినాక మీకు ఏమనిపిస్తుంది తెలుసా? పరలోకం ద్వారం దగ్గర నుంచినాక, ఇంత ప్రయాణంలో నా దేవుడు ఒక్క తప్పు కూడా నా ఎడల చేయలేదని మీకు అర్థం అవుతుంది. హల్లెలూయా. ఒక్క తప్పు కూడా నా ఎడల దేవుడు చేయలేదని మీకు అర్థం అవుతుంది. అంత పర్ఫెక్ట్గా దేవుడిని పట్ల ప్రణాళికను కలిగి ఉన్నాడు.
అనేక సార్లు ప్రార్థన జీవితంలో నో అన్న దాంట్లో కూడా గొప్ప దీవెన దాచి ఉంచి ఉన్న వాస్తవాన్ని మాకు తెలియజేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు వరకు ఎవరైనా అటువంటి నిరాశలో ఉన్నవారు ఇక మీదట అలాంటి మాట మాట్లాడకుండా నీ కృపలో వారు బలపరచబడగలటకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. నో అనే దాంట్లో ఉన్న దైవికమైన దీవెనలు ప్రభు నీ ప్రజలకి కూడా వచ్చును గాక. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం దిగి వచ్చును గాక తండ్రి. నీ కృపలో వారిని వర్తిలింపు చేయండి. ఎంతమంది వ్యాపారాల కొరకు ఉద్యోగాల కొరకు నన్ను ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నారు వారందరినీ కూడా మీరు అద్భుతమైన ద్వారాలు తెరిచి దీవించమని అడుగుచున్నాం. పెట్టుబడికి సమృద్ధిని దయచేయండి. యెహోవా పడిపో వారిని అందరినీ ఉద్ధరించువాడన్న నీ మాటకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పడిపోయిన వాళ్ళని తొక్కే ఈ సమాజంలో నువ్వు ఒక్కడివే ఉద్ధరించేవాడుగా ఉన్నావు. నీవే మాకు దేవుడుగా తండ్రిగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అప్పు బాధల నుంచి కోర్టు కేసుల నుంచి విడిపించండి ప్రభా. నీ కృపలో ప్రతి ఒక్కరిని బలపరచండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారి గర్భం యేసు నామములో తెరవబడును గాక. నీ కృప చొప్పున చక్కని బిడ్డలను వారికి దయచేయమని అడుగుచున్నాం. ప్రతి అనారోగ్యాన్ని యేసు నామములో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. నీ శక్తి వారిని కమ్ముకొను గాక. నూతనమైన అవయవాలు వారికి దయచేయండి ప్రభా. నీ శక్తితో వారిని నింపండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇది శాశ్వతమైనది. నువ్వు ఎప్పుడు హెచ్చింపబడతావో తెలుసా? నువ్వు ఓర్చుకున్నప్పుడు హెచ్చింపబడతావు. దేవుడు నీ శత్రువు ఎదుట నీకు భోజనాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. ఎవరైతే నిన్ను తొక్కాలని అనుకున్నారో అక్కడే దేవుడు నిన్ను నిలవబెడతాడు. These are the days of Elijah, declaring the word of the Lord. And these are the ఈ అంచె దినాల్లో ఎవరైనా ఏ శ్రమలోనైనా నిలవబడి దేవుని నామాన్ని మహింపరచాలి అని అనుకుంటే వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. And though these are days of great trials, of famine and darkness and sword, still with a voice in the desert crying, prepare ye the way of the Lord. Behold, ఈ రోజున కూడా దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో ధననిధిని పెట్టాడు. ఎవరైతే ఈ బైబిల్ గ్రంథాన్ని చదివి ఆ ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతారో వారి జీవితంలోనే దేవుడు వర్ధిల్లుట అనేదాన్ని వారి అనుభవంలో ఉంచాలని కోరుకుంటున్నాడు. and out of Zion's hill salvation comes. These are the days of నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. కలిగెను ఒక కళ, నిన్ను చూసానని. విరిసెను నాలో ఆశ, నీతో నడవాలని. కలిగెను ఒక కళ, నిన్ను చూసానని. విరిసెను నాలో ఆశ, నీతో నడవాలని. మా క్రొత్త చిరునామా బ్రదర్ శామ్యుయల్ కర్మోజీ మిరకల్ సెంటర్, ప్లాట్ నంబర్ 70, డోర్ నంబర్ 10-288-1-3,
విశాలాక్షి నగర్, మెయిన్ రోడ్, విశాఖపట్నం 530043.